బెట్టింగ్ ఆడితే అన్ని లక్షలు పోతాయా? ఎన్ని లక్షలైనా పోతాయి. ఛాయ్లో బిస్కెట్ పడిపోయింది అనుకో, ఆ బిస్కెట్ని తీయడానికి ఇంకొక బిస్కెట్తో ట్రై చేసినాం అనుకో, ఈ బిస్కెట్ కూడా పోతుంది. చూడండి, నేను తీస్తున్నాను. నేను కాదు కదా, ఎవడి వల్ల కాదు, ఈ బిస్కెట్ కూడా పోయింది. అలాగే ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా పోయిన డబ్బు ఈ పొద్దు పోయిందనుకో, వదిలేసేయండి. ఇంకొకసారి జీవితంలో బుద్ధుంటే ఐపీఎల్ జోలికి పోవద్దు. ఆ బెట్టింగ్ షాప్స్ కనుక్కున్న వాళ్ళు మన గవర్నమెంట్ ద్వారానే వచ్చినాయి. ఏది ఐపీఎల్కు చాలా పర్మిషన్ ఉండే బెట్టింగ్ యాప్స్. నువ్వేం చేసా బెట్టింగ్ యాప్స్ని బంద్ చేయలేరు. కానీ ప్రజలే మారాలి. ఖచ్చితంగా ఛాయ్లో బిస్కెట్ పోయినట్టు జీవితం సంకనాగిపోతుంది బెట్టింగ్స్ ఆడితే. ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఏదో కొద్దిగా ప్రజలకు బిస్కెట్లు వేసారు. ఇప్పుడు ఆ బిస్కెట్లకు కాంగా డబల్ త్రిబుల్ ఇప్పటికే వసూలు చేశారు. మొన్న ముంబై మ్యాచ్ ఆడింది. ఎట్లా ఆడింది? 12 ఓవర్లకు కొట్టేశారు. ప్రతి ఓడు ఇక్కడ నాకు తెలిసి నేను చూసిన సర్కిల్లో ముంబై గెలుచదు, ఈ పొద్దు ముంబై ఆడ గెలుస్తుంది అన్నారు. 12 ఓవర్లకు కొట్టుకోమ్మారు. సమస్య 12 ఓవర్లకు కొట్టినారా, 20 ఓవర్లకు కొట్టినారా అనేది సమస్య కాదేడా. బెట్టింగ్స్ ఆడితే బిస్కెట్ పోయినట్టు కాలిపోతారు. సరేనా? ప్రతి ఒక్కరే చెప్తున్నా అన్నదమ్ముళ్ళకి, మీరు దాచిపెట్టుకొని పోయి ఫోన్ పక్కకు పోయి చూసుకొని ఆడుకోవచ్చు. కానీ అలా ఆడినా డబ్బు అవుతుంది, డైరెక్ట్గా ఆడినా డబ్బు అవుతుంది, క్యాష్ టు క్యాష్ ఆడినా డబ్బులు పోతుంది. డబ్బులు అయితే పెద్దవాళ్ళు శాస్త్రం చెప్పారు, దేవతలకు సైతం జోదంలో ఆడి గెలిచినోడు ఇంతవరకు లేడు. మనం ఎంత పిల్లబచ్చాగాళ్ళం, మనకంటే పెద్ద పెద్ద దాదాలు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు. కానీ నా మాటిని దయచేసి ఈ గల్ఫ్ దేశాల్లో కష్టపడి ఫ్యామిలీని బాధ పెడతారు. ఎందుకంటే బెట్టింగ్ ఆడి పోయిన మూమెంట్లో ఇంటికాడ నుంచి ఎవరన్నా భార్య కానీ తల్లి కానీ తండ్రి కానీ ఫోన్ చేస్తే ఎత్తరు. ఒకవేళ ఎత్తినా చిరాకు పడతారు. ఎందుకంటే ఇక్కడ డబ్బు పోయింది కదా. ఇక్కడ వచ్చేది కష్టపడేదానికి. ప్రతి ఒక్కరే చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఇంటికాడున్నా కానీ ఇక్కడ తల్లిదండ్రులు కష్టపడి ఇంటికాడ పిల్లలకి డబ్బులు పంపించినా కానీ ఈ మూమెంట్లో బెట్టింగ్లు ప్రతి ఒక్కరు ఆడతారో. ఎంత చెప్పినా కానీ ఆడేవాడు ఆడతాడో. దయచేసి ఆడద్దు. ఎవరూ సంపాదించలేరు. నేను ఈ ఐపీఎల్లో సంపాదించినాను, 1,00,000 రూపాయలు సంపాదించినాను అన్నోడిని ఒక్కడిని చూపిండి. ఏ ఒక్కడో ఉండడు, పోగొట్టుకున్నాడు తప్పితే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మనము చాలామంది తెలిసి తప్పు చేస్తారు, తెలియక తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, తెలియక పోయినా తప్పు చేపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకెందుకు, నా దగ్గరికి రా, నేను చెప్పినట్టు ఆడు, ఈ మ్యాచ్ గెలుస్తుంది, ఆ మ్యాచ్కే పోయి అంటాడు. ఓడు అట్ట గెలిచి వేసేవాడైతే ఓడేసుకొని సంపాదించుకోడా కోట్ల. ఓడు ఆల్రెడీ పోయి ఉంటాడో, నిన్ను జడదెంగుతాడు. అందుకు ఓడి మాటలిని బెట్టింగ్ జోలికి పోవద్దు. అట్టా బెట్టింగ్ గురించి చెప్తాడు చూడు, వినొద్దు అసలు. వెళ్ళిపో అక్కడి నుంచి, నాకు పని ఉంది మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపో. అలాంటి చెప్పే మాటలే తీయగా ఉంటాయి. మనీ వస్తుంది, తొందరగా వచ్చాదని. ఒకవేళ వచ్చినా మళ్ళీ నిన్ను ఉన్నీదే దూరికే, మళ్ళీ ఇంకోసారి పోయి ఆడతావు, వాడికి తెలియకుండా పోయి ఆడతావు. ఆ నుంచి నీ లైఫ్ అనేది నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా వారం రోజులు సంథింగ్ 10 రోజులు ఎంతో అయింది. ఇప్పటికీ 10-12 మ్యాచ్లు ఏమైనాయి. పోతే ఇప్పుడు ఈ ఆడిన డబ్బే పోయింది. ఇప్పుడు ఆడినారు, ఇప్పటికి కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఆడినారు, పోగొట్టుకున్నారు. ఇంక మీద ఇది పోయింది ఒక ఎత్తు, వదిలేసుకోండి, పోతే పోయింది. ఇంక మీద ఆడద్దు. నువ్వు ఇన్ని నీతులు చెప్తున్నావో, నువ్వు ఎందుకు ఆడినావు అనొచ్చు కొంతమంది. కానీ నేను ఆడినా, ఇంతకు ముందు ఆడి పోగొట్టుకొని లాస్ అయిపోయినా, మోసపోయినాను. కాబట్టి మీరు కూడా అలా మోసపోవద్దు, ఆడద్దు. దీంట్లో వచ్చేదంతా ఏం ఉండదు, ఊరికే సమస్యలు పెరిగిపోతాయి. అప్పులు చేసి నానా రకాల టెన్షన్లతో ఇబ్బంది పడతారు. అందుకే చెప్తున్నా, ఎవరు దీంట్లో తోపులు కాదు. బిస్కెట్ను బిస్కెట్తోనే తీయాలా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, బెట్టింగ్తోనే రాబట్టాలంటే కుదరదు. పోయిందేదో పోయింది, వదిలేసి ఇక మీద ప్రశాంతంగా పని చేసుకొని ఆ డబ్బులు ఏదో ఇంటికి పంపించుకొని ఫ్యామిలీని ప్రశాంతంగా పోషించుకోండి.
నెలలో 5 దినార్లు, మన జీతంలో 5 దినార్లు. మన ఇండియాలో ఎవరైనా పేద ప్రజలు ఉంటారు కదా, ట్రస్ట్లు ఉంటాయి చాలా వరకు, హ్యాండిక్యాప్స్, చిన్నపిల్లలు, ఎవరికైనా సరే అలాంటి వాళ్ళకి, లేదు ఇంకా ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ ఉండే వాళ్ళకి నీ 5 దినాలు ఎంత అవుతుంది? నీకు ఒక 1000 రూపాయలు, 1200 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? 10,000 అవుతుంది, 12,000 అవుతుంది. దాన్ని వాళ్ళకు ఇచ్చినామనుకో, అటువంటి అతను ఇంకొక అతను లేడు అని వాళ్ళ ఫ్యామిలీ ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. సరేనా? ప్లీజ్ దయచేసి ఇలాంటి మంచి పనులు చేయండి, కానీ బెట్టింగ్లు ఆడిపిచ్చే వాళ్ళకు ప్రమోట్ చేసి మీ జీవితాలు సంకనాకిపోయేది కాక, ప్రజల జీవితాలు సంకనాకిపోయేది కాక ఇలాంటివి చేయొద్దు. ప్లీజ్ ప్రతి ఒక్కరే చెప్తున్నా, ఆడద్దు. వీడియో నచ్చుంటే 10 మందికి షేర్ చేయండి. ఉంటా, బాయ్.